हरि ओं घनानां त्वा गणपतिं भवामहे कविं कवीना उपवस्त्रवस्त्रवं ज्येष्ठराजं ब्राह्मणान् शृण्वतिभिः श्रीमहागणाधिपतये नमः। हरि ओं देवीं वाचमन्त्रदेवास्तानुमन्त्रैशयं ओं श्री परमेश्वरी आद्य ब्राह्मणे स्वीतरा कल्पे वै वस्त्रमन्त्रे कलिगे प्रथमपादे ओं घनानां त्वा गणपतिं भवामहे कविं कवीना उपवस्त्रवस्त्र कलशंलो पసుపు కుంకుమ వేయండి। హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి అనండి। ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనించ రాహవే కేతవే నమః। నవగ్రహాలకు దండం పెట్టుకోండి। ओम श्री नवग्रह देवताभ्यो नमः। ओम एकदंताय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णिकाय नमः। ओम लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम विघ्नराजाय नमः। ओम विनायकाय नमः। ओम धूमकेतवे नमः। ओम गणाध्यक्षाय नमः। ओम नानाविध प्रबलमंत्र पुष्पाणि पूजयामि। మొత్తం వేసి నమస్కారం చేసుకోండి। పిల్లలు తీసుకున్నారా? వేసిర్రా? నోట్లో వేసుకున్నారా? ఏమో మరి। సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ। మనరాలే సత్తనం పంపిస్తాగా వస్తాడు। ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి ప్రీతిరస్తు సదాస్తు। ओम शुक्लां प्रधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते। अगजान पद्मार्गं गजानमश्रम् अनेकदन्तं भक्तानाम् एकदन्तं पास्महेत्। देवीं वाचमन्तदेवास्तानुमन्त्रेशयं मोत्तस्तु। नायना आ कलशं నుండి ఒకసారి నీళ్ళు జరుగు స్వామివారికి। ఓం పసుపు సమర్పయామి కుంకుమ సమర్పయామి। హలో ఎవరండి? ఓ వెంకటేశం నీవా? ఏది బస్ స్టాండ్ దగ్గర వెంకటేశమా? మా చిన్నయ్య గారు రోలేదు కదా, కానీ ఇంకా రాలేదా ఏమి? అతను మన హనుమాన్ గుడి దగ్గర పెట్టిన వినాయకుడిని అక్కడ పూజ కార్యక్రమం కానించుకొని మీ దగ్గరికి వస్తాడయ్యా వస్తాడు। అబ్బా ఎన్ని రోజులు లేనిది ఇవ్వాలనేనా? అబ్బా 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 ఏమిటయ్యా విఘ్నేశ్వర, ఒకప్పుడంటే ఊరికి ఒకటే వినాయకుడు ఉండేది, ఏ అల్లరి లేకుండా మంచిగా పూజ చేసుకొని చల్లగా హ్యాపీగా ఉండేవారం। ఇప్పుడు గల్లి కూడా పెట్టారు, లొల్లి చేస్తున్నారు ప్రభు। మళ్ళీ ఏంటంటే నా వినాయకుడి ముందు పూజ కావాలని ఈరోజు 8 రోజుల నుండి సైలెంట్గా ఉన్నారు। ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తామని నాది ముందంటే నాది ముందు, ఎవరి ముందైతే ఏమిటయ్యా, అంతా మీరే కదా। అయినా ఇందులో ఎవరు ఒక్క టైంకు సంభావించిన వాళ్ళు లేరు, అది మీకు తెలుసు నాకు తెలుసు। స్వామి అంటే అన్నారంటారు కానీ ఇప్పుడు మీరు ఉన్నంతసేపు పంతులు గారని నా చుట్టూ తిరుగుతారు ఉదయం లేస్తే, ఇక రేపు మీరు వెళ్ళిపోతారు। సంభావన కోసం వీళ్ళ చుట్టూ నేను తిరగాలి, ఇంకా లెక్కలు కాలేదు, రేపైన తర్వాత ఇస్తామంటారు ఇప్పటి పిల్లగాలు। కానీ మిమ్మల్ని తీసి అందులో ఎక్కంగానే తానానా తందానా అన్నీ నడుస్తాయి వీళ్ళకి। ఒక్క ఇప్పుడే కాదు, మొన్న పెళ్లి చేస్తే కూడా గంతే స్వామి। కానీ పంతులు కానీ అంటారు, 8 రోజులు ఎంబడి పడ్డారే, ఈ ఒక్క రోజుకు తట్టుకుంటే ఏమవుతుంది? లేదు మాదేముందంటారు, లగ్గమయ్యేదాకా ఎంబడి పడతారు, ఏం పంతులు గారు కానీ అని। పిల్లగాడు ఎక్కుతే మంచిగా భరత్లో తందానా చేయొచ్చని। అదే కాకుండా ఈ మధ్యలో మాతోని చిలిపి చేష్టలు చేస్తున్నారు, ఓషి వికడాలు ఏమో చేస్తున్నారు తండ్రి। ఇదంతా ఎంతవరకు కరెక్ట్ తండ్రి? స్వామి అంటే అన్నారంటారు, పూజలు చేసేదేమో వాళ్ళు, పూజ చేయించుకునేది మీరు, ఉపవాసం ఉండేది నేనా స్వామి? ఇది ఎక్కడ అన్యాయం స్వామి?
రోజు ప్రతి గల్లీ తిరుక్కుంటా మీ దగ్గర కూర్చుని పూజ చేస్తూ ఉంటే నాకు కింద కాయ కాస్తుంది స్వామి. నిన్న మొన్న ఈ రోజైతే అసలు లేవలేని పరిస్థితి స్వామి. అంత కాళ్ళు గుంజుడు కాళ్ళ నొప్పులు స్వామి. తెల్లందాక అయ్యగారమ్మ నా కాళ్ళు ఒత్తి అయ్యగారమ్మ చేతులు నొత్తున్నాయి, నా కాళ్ళు అట్లనే నొత్తున్నాయి స్వామి. ఈ కాళ్ళు నొత్తున్నాయి కూర్చుండి బాగా ఇబ్బంది అవుతుందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే అయ్యగారు మీరు అన్ని తీర్ల మంచిగానే ఉంటారు కదా, మీకు ఈ నొప్పులు ఏంది అంటుండు. ఆయనకేం తెలుసు అన్ని పూటలు కరెక్ట్ తింటలేమని. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నా మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు తెలుసా స్వామి. నిన్న ఊరంతా అన్ని పూజలు ముగించుకొని లాస్ట్కు మీ దగ్గరికి వచ్చి పూజ చేస్తే ఇక్కడున్న ఓ ఆసాం ఏమంటాడు తెలుసా, అయ్యగారు మీరు ఇంకోసేపు ఇక్కడ కూర్చోర్రి, నేను పోయి అన్నప్రసాదం పెడతారు తినత్తా అంటుండు. కానీ ఒక్కసారి అయ్యగారు మీరు ఉపవాసం ఉన్నారు ఇంటికి పోయి రెస్ట్ తీసుకోరు అన్నడా అంటలేరు. ఆఖరికి మీ దగ్గర కావలు కూడా నన్నే ఉంచుతారు స్వామి. ఇదంతా ఎందుకు స్వామి? రేపు పూజలు అన్నీ అయిపోయినాక మీరు జరుపుడే ఆల్చం తీసుకుపోయి వ్యాన్లో నో పెట్టాగానే నన్ను ఆడ కూర్చుండే పెడతారు. ఈ ఊరులంతా వచ్చి ప్రసాదమీ స్వామి, ప్రసాదమీ పంతులు, ప్రసాదమీ అయ్యగారు నా మీద పడి కొంగులు అవి దాపి పడతారు. ఒక్కరికి అయిపోయినా అయ్యగారుదా చూసినాం, అయ్యగారు ఇస్తలేని నన్ను తిడతారు, కొబ్బరికాయలు ఇస్తలేని తిడతాడు, కొబ్బరి పుడకలు ఇస్తలేని తిడతాడు. ఎందుకు స్వామి నాకు ఇవన్నీ? వాళ్ళేమో మిమ్మల్ని ఆడ పెడతారు, ముంగడ పోయి కుడతారు. మంచిగా చేసి ఓడి వెనక్కి వెళ్ళొచ్చి ప్రసాదం పెట్టు స్వామి, అయ్యగారు ప్రసాదం పెట్టి మా ఊళ్ళో అంటే ఎవరికి పెట్టినా పాపమే, ఎవరికి పెట్టినా బాధే. ఏం చేయాలి స్వామి, నాకు ఎన్ని కష్టాలు. తర్వాత మిమ్మల్ని నిమజ్జనం చేసిన తర్వాత ఒక్కరు కూడా నన్ను పట్టించుకోరు స్వామి. నా సంభావన కోసం మీ చుట్టూ తిరగాలి. పంతులు ఎంతమందికి ఇట్లా జరిగిందో నేను చెప్పింది నిజమైతే మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అయ్యగారులు కింద కామెంట్ పెట్టు, నేను చెప్పిన కరెక్టా కాదా. ఇవన్నీ మన వినాయకుని తెలిసి మన కట్టాలని వాపుతాడు అచ్చేటికైనా. ఇగో చెప్పేది ఒక అయ్యగారంటే కాదు, వినాయకుడికి గల్లీకి ఎవరైనా పెడతారో మీ అందరికి చెప్తానా. అచ్చేటికన్నా మా ఆయన్ని క్లియర్ చేయరి, నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ అనుభవాలు నాకు కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి. అవునా బడుద్దాయి, ఇక్కడ అట్టి పండు ఉండాలి. ఎవర్రా మాయ చేసింది? నీకు తెలియదా? రాత్రి ఇక్కడ పడుకున్నది ఎవర్రా? మీరిద్దరేనా? మరి ఎవరు మాయం చేసారు? స్వామి వారా? మీరు దానం చేసేవారు ఇంకో ఇద్దరు వచ్చిర్రా? సరే ఇంకోసారి రేపు పొద్దున ఇక్కడ ఏమైనా మాయమైన అనుకో మీ తోలు ఇస్తాడు వినాయకుడు, తొండం బట్టి ఒక్కడేస్తాడు గాడుదుడు. స్వామివారు ఏం లేకపోయినా అనుకో అగో ఆ పెన్నులు నేను మాయం చేస్తా. కాపల్దారు ఉండాలి మీరే, ఏం మోనియద్దు సరేనా? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారా? తిండి అంటే ఎక్కడికైనా పోతారు దాయి. పేర్లు చెప్పండి రా. సత్తన్న టీవీ నామధేయస్య, సత్తన్న నామధేయస్య, కెమెరామెన్ నామధేయస్య, ఎడిటర్ నామధేయస్య, సబ్స్క్రైబర్ నామధేయస్య, కామెంట్ పెట్టేటోళ్ళు గంటలు అందరు కొట్టు సకల జనులందరికీ కూడా నామధేయస్య. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో విఘ్నేశ్వర్ మహారాజ్ కే.